హలో హాయ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు క్లచ్ మీద కాలు పెట్టేసుకుని ఉంటారు. క్లచ్ మీద కాలు పెట్టేసుకోవడం వల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని ద్వారా మనం కలిగే నష్టాలు ఏంటని చెప్పేసి ఈరోజు టాపిక్ ద్వారా మనం డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం క్లచ్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వన్ థింగ్ వచ్చేసి మనకు వెహికల్ అని చెప్పేసి కంట్రోల్ అవ్వదు. అండ్ సెకండ్ వన్ ఈజ్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకు క్లచ్ ప్లేస్ అని చెప్పేసి టోటల్గా బర్న్ అయిపోతాయి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కనుక మనకు మైలేజ్ అని చెప్పేసి డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఏ సిచ్యువేషన్స్లో డ్రాప్ అయిపోతుంది, ఎలా డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపెడతాను. మనకు ఏ విధంగా క్లచ్ పేర్స్ అని చెప్పేసి బర్న్ అయిపోతాయని చెప్పేసి మీకు ఈరోజు టాపిక్ ద్వారా మీకు టోటల్గా క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది నాకు కొన్ని కామెంట్స్ ద్వారా కొన్ని డౌట్స్ అడిగారు. మనం ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు ముందుగా క్లచ్ అప్లై చేయాలా లేకపోతే బ్రేక్ అప్లై చేయాలా అని చెప్పేసి అడిగారు అనమాట. దీనికి వన్ థింగ్ ఫ్రెండ్స్, మనం క్లచ్ ఎందుకు యూజ్ చేయాలి, క్లచ్ యూజ్ చేయాల్సింది ఎందుకు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ఫర్ గేర్ షిఫ్టింగ్ మాత్రమే. గేర్ షిఫ్టింగ్ చేసుకోవడానికి మనం అదేవిధంగా ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ మనకు క్లచ్ నుంచి వర్క్ అవుతుందని చెప్పేసి మీకు లాస్ట్ వీడియో చెప్పినాను ఫ్రెండ్స్. అది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి దీని గురించి మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఈ వీడియోలో వచ్చేసి క్లచ్ చూసుకున్నట్లయితే కనుక మనకు గేర్ షిఫ్టింగ్ కోసం మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది క్లచ్. అండ్ మనం బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం బ్రేక్ యూజ్ చేయాల్సింది వచ్చేసి మన వెహికల్ కంట్రోల్ అవ్వడం, మన వెహికల్ యొక్క స్పీడ్ అని చెప్పేసి కంట్రోల్ అవ్వడానికి మనం వచ్చేసి బ్రేక్ యూజ్ చేస్తాం. అటువంటప్పుడు మనం ఎప్పుడైనా స్పీడ్గా వెళ్తున్నప్పుడు కానీ మన వెహికల్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం అప్లై చేయాల్సి ఉంటున్నప్పుడు క్లచ్చా బ్రేకే కదా. మనం బ్రేక్ అప్లై చేయకుండా మనం క్లచ్ అప్లై చేసామని, క్లచ్ అప్లై చేసినప్పుడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు మీరు క్లచ్ అప్లై చేసినా కూడా మీకు అక్కడ ప్రతిఫలం అని చెప్పేసి ఉండదు. మీరు ఒక 5 సెకండ్స్లో ఆగాల్సిన వెహికల్ వచ్చేసి 15 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అంటే లెంత్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, దీంతో పాటు కూడా మనకు టైమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మనకు డిసడ్వాంటేజ్. మనకు మీరు ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ అప్లై చేసి బ్రేక్ అప్లై చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఎప్పుడైనా కూడా బ్రేక్ అప్లై చేసిన తర్వాత మీరు క్లచ్ అని చెప్పేసి అప్లై చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ మీద కాలు పెట్టేసుకోవడం వల్ల మనకు ఇక్కడ డిసడ్వాంటేజెస్ మనం చెప్పుకున్నాం కదా. మనకు వన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక బాగా కాల్ పెయిన్ వచ్చేస్తుంది, ఫుట్ పెయిన్ అని చెప్పేసి బాగా బీభత్సంగా వస్తుంది. మీరు లాంగ్ డ్రైవింగ్ ఎప్పుడైనా చేసేప్పుడు అది బాగా అలవాటు పడిపోయినప్పుడు బాగా ఫుట్ పెయిన్ అని చెప్పేసి బీభత్సంగా వస్తుంది, ఓకేనా. అదేవిధంగా నీ పెయిన్ కూడా వస్తుంది దాంతోపాటు. నీ పెయిన్ అండ్ ఫుట్ పెయిన్ అని చెప్పేసి ఇదొక మనం అలసిపోవడానికి కూడా ఇదొక కారణం. అండ్ వన్ థింగ్ ఫ్రెండ్స్, మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కనుక క్లచ్ పేర్స్ బర్న్ అయిపోతాయి, మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. క్లచ్ పేర్స్ ఎలా బర్న్ అయిపోతాయి అని చెప్పేసి మీకు చూసుకున్నట్లయితే కనుక మనకు క్లచ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా. ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఫుల్ క్లారిఫై వస్తుంది ఫ్రెండ్స్. మనం యాక్చువల్లీ క్లచ్ ఎందుకు యూజ్ చేస్తాం, మన గేర్ బాక్స్ని మన ఇంజిన్ని డిస్కనెక్టింగ్ అండ్ కనెక్టింగ్ చేసేది మనకు క్లచ్. అటువంటిప్పుడు మనం క్లచ్ అప్లై చేసినప్పుడు వచ్చేసి మనకు డిస్కనెక్ట్ చేసేస్తుంది మన గేర్ బాక్స్కి అండ్ మన ట్రాన్స్మిషన్కి, అదేవిధంగా మన ఇంజిన్కి. అండ్ వన్ మోర్ థింగ్, మనం క్లచ్ రిలీజ్ చేసిన వెంటనే మనకు వెహికల్ అని చెప్పేసి ముందుకు మూవ్ అవుతుంది. అక్కడ రెండు కనెక్ట్ అయిపోతాయి, మన ఫ్లై వీల్ అండ్ క్లచ్ డిస్క్. ఇటువంటిప్పుడు మనం క్లచ్ అప్లై చేసామనుకోండి, క్లచ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ క్లచ్ అప్లై చేసినప్పుడు మనం అప్పుడు యాక్సిలేటర్ మీద కాల్ పెట్టేసాం అనుకోండి, క్లచ్ అని చెప్పేసి రొటేట్ అవుతుంది, ఓకేనా. క్లచ్ రొటేట్, ఫ్లై వీల్ అని చెప్పేసి రొటేట్ అవుతుంది. ఫ్లై వీల్ రొటేట్ అవ్వడం మనకి ఏం జరుగుతుంది, మన క్లచ్ ప్లేట్ అని చెప్పేసి ఎక్కువ బర్న్ అయిపోతుంది, మన క్లచ్ ప్లేట్ యొక్క లైఫ్ టైం అని చెప్పేసి తగ్గిపోతుంది. అది మీకు క్లచ్ ప్లేట్స్ మనకు ఎన్ని రోజులు లైఫ్ వస్తాయి అని చెప్పేసి అనుకున్నట్టయితే కనుక ఒకే రోజులోనే, ఒక్క నిమిషంలోనే మన క్లచ్ ప్లేట్స్ కూడా మనం పోగొట్టవచ్చు ఫ్రెండ్స్, మన డ్రైవింగ్ ద్వారా. మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక 1,40,000 కిలోమీటర్స్ వరకు తీసుకురావచ్చు, 1,20,000 కిలోమీటర్స్ వరకు కూడా మన క్లచ్ ప్లేస్ అని చెప్పేసి తీసుకురావచ్చు. అదేవిధంగా 1 మినిట్ కూడా తీసుకురావచ్చు. అది మన డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కనుక మైలేజ్. మనకు మైలేజ్ ఏ విధంగా డ్రాప్ అయిపోతుంది, క్లచ్ మీద మనం అప్లై చేసుకొని ఉంటామా కాలు, మనం క్లచ్ మీద ఎప్పుడైతే మనం కాలు అప్లై చేసుకొని ఉంటామో అప్పుడు మనం ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తాం. ఎక్కువ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, క్లచ్ మీద అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, పికప్ అని చెప్పేసి మనకు ఎక్కువ అవసరం అవుతుంది. అంటే మనకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనకు ఎవరైనా వెనక నుంచి ఒకరు లాగుతూ పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇంకా కొంచెం ఎనర్జీ కావాల్సి ఉంటుంది, వాళ్ళని కూడా లాక్కొని వెళ్ళేంత ఎనర్జీ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు మనకి ఏమవుతుంది, మన ఎనర్జీ అని చెప్పేసి లాస్ అయిపోతాం కదా. అదేవిధంగా మనం క్లచ్ అప్లై చేసామనుకోండి, రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ అప్లై చేసినప్పుడు మనకు ఎక్కువ యాక్సలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ యాక్సలరేషన్ అంటే ఏంటి, మనం పరిగెత్తడానికి ఇంకా కొంచెం ఎనర్జీ మనం ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది, ఓకే. మనతో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అటువంటిప్పుడు
ఆర్పిఎం కూడా ఎక్కువైపోతుంది. అంటే ఆర్పిఎం అంటే ఏంటి, మనం పరిగెత్తాల్సిన స్పీడ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్పిఎం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనం మైలేజ్ అని చెప్పేసి లాస్ అయిపోతుంది, మన ఎనర్జీ, మన బాడీ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. దీంతో మీకు కంపేర్ చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మనం చేసే తప్పు ఏంటి, మనం బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనం తీసుకోవాలంటే మన వెహికల్ నుంచి ఏ టిప్స్ పాటించాలని చెప్పేసి మీకు డ్రైవింగ్ చేస్తూ కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్. మనం లేట్ చేయకోకుండా వీడియోని కూడా మేము స్టార్ట్ చేసేద్దాం. మనం మామూలుగా యాక్చువల్గా అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే కనుక చాలామందికి ఈ అలవాటు అని చెప్పేసి ఒక కంటిన్యూస్గా ఒక అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. ఇది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి వచ్చేసింది. డ్రైవింగ్ చేసేప్పుడు క్లచ్ మీద కాలు పెట్టేసుకోవడం, క్లచ్ మీద కాలు పెట్టేసుకుంటారు, యాక్సిలేషన్ కూడా ఇస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందని చెప్పేసి మీకు ఇప్పుడు థియరీ పార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా మనకు వెహికల్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు మనం క్లచ్ అప్లై చేయాలా, బ్రేక్ అప్లై చేయాలని చెప్పేసి చాలా తడబడిపోతుంటారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా క్లచ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా ఇంకో విషయం గమనించినట్లయితే కనుక, మీకు ఏదైనా ఒక ఫ్రంట్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది అనుకోండి, మీకు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తుంది, లేకపోతే మీరు ఓవర్టేక్ చేసినప్పుడు మీకు ఏదైనా ఫ్రంట్ సైడ్ ఏదైనా ఒక వెహికల్ వచ్చింది అనుకోండి, దాన్ని ఓవర్టేక్ చేసినప్పుడు అది వెహికల్ యొక్క స్పీడ్ అని చెప్పేసి మీకు మీ స్పీడ్ కంటే తక్కువ ఉంది. అదేవిధంగా మీకు ఆపోజిట్లో ఒక వెహికల్, అంటే మీరు ఓవర్టేక్ చేయడానికి వెళ్తున్న రూట్లో ఇంకొక వెహికల్ కూడా వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీరు బ్రేక్ అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకు ఫ్యూల్ అని చెప్పేసి మనకు బెస్ట్ మైలేజ్ అని చెప్పేసి కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. అంటే ఏంటి, మనం తర్వాత కూడా మనం యాక్సిలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ పికప్ అని చెప్పేసి ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అటువంటి సందర్భాల్లో మనం గేర్ అని చెప్పేసి డౌన్ షిఫ్ట్ చేసుకుంటుంటాం. దీనికోసం మనం ఇంకో విషయం చెప్పినట్లయితే కనుక, మన యాక్సిలరేషన్ అని చెప్పేసి రిలీజ్ చేసినట్లయితే కనుక, అంటే మనం యాక్సిలేటర్ మీద కాలని చెప్పేసి రిలీజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ బెస్ట్ ఫ్యూల్ ఎకనామీ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వెహికల్ అని చెప్పేసి బ్రేక్ అప్లై చేయకుండా కూడా మనకు స్పీడ్గా అని చెప్పేసి అది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మనం క్లచ్ రిలీజ్ యాక్సిలేటర్ మీద మన కాల్ ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు అని చెప్పేసి మనకు వెహికల్ అని చెప్పేసి ఆగిపోతుంది. అంటే స్పీడ్ అని చెప్పేసి తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మనం బ్రేక్ అప్లై చేసుకొని తర్వాత మనకు బ్రేక్ అంటే మనకి మన బ్రేక్ అప్లై చేసుకున్న తర్వాత మన వెహికల్ అని చెప్పేసి కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయిన తర్వాత మనం క్లచ్ అప్లై చేసుకొని మనకి ఏ గేర్ అయితే మనకి రిక్వైర్ అవుతుందో మనకు మన స్పీడ్ని బట్టి మన గేర్ అని చెప్పేసి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకు చాలా విషయాల్లో ఈ విషయాలు గమనించినట్లయితే కనుక ఈ పనులు మనం చేయడం ద్వారా మనకు ఫ్యూల్ అని చెప్పేసి మనకు ఎక్కువగా మనకు కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది, మనకు డ్రాప్ అయిపోతూ ఉంటుంది. మనం మైలేజ్ అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక ఈ క్లచ్ మనం అప్లై చేయడం ద్వారా మీకు వెహికల్ కంట్రోల్ అవుతుందా, ఫస్ట్ క్లచ్ అప్లై చేయడం ద్వారా మీకు వెహికల్ అని చెప్పేసి కంట్రోల్ అవుతుందా అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్గా మీకు కంట్రోల్ అని చెప్పేసి అవ్వదు. వెహికల్ స్పీడ్ అని చెప్పేసి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు దీనికోసం మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా స్టెప్స్ మీద నుంచి బాగా స్పీడ్గా పరిగెత్తుతూ వస్తున్నాం అనుకోండి, అటువంటప్పుడు మనం ఎప్పుడైనా కూడా మనం ఆగవాలనుకున్నప్పుడు మనం హ్యాండ్ గ్రిప్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే హ్యాండ్ గ్రిప్ యూజ్ చేసుకోలేదనుకోండి మనకు మన కాలని చెప్పేసి మన కంట్రోల్లో ఉండదు. అటువంటప్పుడు మనం హ్యాండ్ గ్రిప్ యూజ్ చేసుకుంటూ ఎప్పుడని చెప్పేసి మనం హ్యాండ్ గ్రిప్ అంటే ఏంటి, ఇక్కడ మనకు బ్రేక్ హ్యాండ్ గ్రిప్ యూజ్ చేసుకుని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం వెహికల్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు క్లచ్ అప్లై చేశారనుకోండి, క్లచ్ అప్లై చేయడం అంటే ఏంటి, మీరు హ్యాండ్ గ్రిప్ వదిలేసి మీరు జస్ట్ మీరు పరిగెత్తుతూ ఉన్నప్పుడు మీరు కంట్రోల్ అవ్వరు, ఇంకా మీరు స్పీడ్ అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా మీరు హ్యాండ్ గ్రిప్ యూజ్ చేశారనుకోండి, హ్యాండ్ అంటే మీరు పక్కన పట్టుకొని హ్యాండ్ గ్రిప్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అని చెప్పేసి మీ స్పీడ్ అని చెప్పేసి మీరు కంట్రోల్ చేసుకోగలరు. అదేవిధంగా మనం వెహికల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక, మీరు ఫస్ట్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత మీరు క్లచ్ అప్లై చేసినట్టయితే కనుక మన వెహికల్ అని చెప్పేసి తగ్గుతుంది, మన వెహికల్ స్పీడ్ అని చెప్పేసి తగ్గుతుంది. అదేవిధంగా మనం గేర్ అని చెప్పేసి కూడా మనం షిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు మన క్లచ్ అని చెప్పేసి ఎప్పుడైనా మీరు గేర్ షిఫ్టింగ్ కోసం మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్లచ్ని మనం బ్రేక్గా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు రాబోయే వీడియోస్లో మీకు చూపెడతాను. అదేవిధంగా మీకు బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏ విధంగా మన కార్ని ఆపాలని చెప్పేసి మీకు ఆ వీడియోలో కూడా చూపెట్టాను. దాంట్లో కూడా మీకు అర్థం కాకపోయినట్టయితే కనుక ఇంకొక వీడియోలో ఎస్పెషల్లీ క్లచ్ గురించి మన క్లచ్ని ఎలా మనం బ్రేక్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మీకు రాబోయే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించినట్లయితే కనుక మనకు వెహికల్ స్పీడ్ అని చెప్పేసి జీరోకి వచ్చేస్తుంది సమ్ టైమ్స్. అంటే ముందు వెళ్తున్న వెహికల్ వచ్చేసి సడన్గా మనకు బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు జీరో స్పీడ్ కూడా మనం సడన్గా వెహికల్ అని చెప్పేసి టోటల్గా ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు వెహికల్ స్పీడ్ అని చెప్పేసి జీరోకి వచ్చేస్తుంది. అటువంటిప్పుడు మీరు ఫస్ట్ గేర్కి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, మీరు ఇక్కడ నాకు జీరో స్పీడ్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ గేర్ యూజ్ చేసుకున్న తర్వాత నాకు ఎప్పుడైతే వెహికల్ స్పీడ్ అని చెప్పేసి 20 km స్పీడ్ వచ్చిన తర్వాత నేను సెకండ్ గేర్ యూజ్ చేసుకుంటాను. దీని ద్వారా మనకు ఫ్యూయల్ ఎకనామీ అని చెప్పేసి బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఫ్యూల్ అని చెప్పేసి కన్జ్యూమ్ అవ్వదు. చాలామంది అనుకుంటుంటారు మనకు హైయర్ గేర్ యూజ్ చేయడం వల్ల మనకు బెస్ట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ వస్తుంది. అంటే మీరు 4th గేర్లో టాప్ గేర్లో మీరు 30-40 km స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ యాక్సిలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అదేవిధంగా మీరు మీ ఇంజిన్కి చెప్పి పికప్ అని చెప్పేసి పెంచడానికి ఇంకా ఎక్కువ ఆర్పిఓ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు మీకు నాకు తెలిసి ఈ డౌట్ చాలా మందికి ఉంటారు ఫ్రెండ్స్. ఈ హైయర్ గేర్లో యూజ్ చేసిన హైయర్ గేర్లో మనం డ్రైవ్ చేసినట్లయితే కనుక మనం ఏ స్పీడ్లో వెళ్ళినా కూడా మనకు బెస్ట్ ఫ్యూయల్ ఎకనామీ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి, మనకు బెస్ట్ ఫ్యూయల్ ఎకనామీ రాదని చెప్పేసి ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. అదేవిధంగా మనం హై ఆర్పిఎం అని చెప్పేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువ అంటే హైయర్ స్పీడ్లో మనం లో స్పీడ్ వెళ్ళినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. సీట్ బెల్ట్ ధరించండి, అదేవిధంగా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.